మిషన్ భగీరథ కళలో కూడా అనుకున్నామా? నీళ్లు మన ఇంటికే నల్ల ద్వారా వస్తాయని. అయిపోతా ఉంది, పథకం దగ్గర పడ్డది. ఇంకొక నెల 10 పూటలలో కంప్లీట్గా అయిపోతుంది. అద్భుతమైన పథకం దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేదు. మొత్తం ఒక రాష్ట్రానికే స్వచ్ఛమైన నీరు ఇచ్చేటువంటి పద్ధతులు ఎక్కడ కూడా లేవు. ఈరోజు మన దగ్గర విజయవంతంగా మనం పూర్తి చేసుకున్నాం. రాబోయే కొద్ది రోజులలో పాలమూరు పథకాన్ని పూర్తి చేసి, పాలమూరు ఇరిగేషన్ పథకాన్ని పూర్తి చేసి ఇప్పటికే ఇచ్చేటువంటి 8-10 లక్షల ఎకరాలు కాకుండా మరో 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది అని నేను మనవి చేస్తా ఉన్నా. గద్వాల నియోజకవర్గంలో గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆర్డీఎస్ కాలువ కింద ఉన్న 85,000 ఎకరాలు, 87,500 ఎకరాలు ఉద్యమంలో మొదటి దశలోనే అమ్మవారికి దండం పెట్టి ఆలంపూర్ టు గద్వాల పాదయాత్ర నేనే చేసిన మీకు తెలుసు. ఆ 87,500 ఎకరాలు ఆర్డీఎస్ ద్వారా కావచ్చు, తుమ్మిళ్ల ద్వారా కావచ్చు, మరొక ప్రయత్నం ద్వారా కావచ్చు సంపూర్ణంగా నెరవేరుస్తామని మీకు హామీ నేను ఇస్తా ఉన్నా. ఇవన్నీ జరగాల, తప్పకుండా జరుగుతాయి. ఒక బాట పట్టినం, ఇప్పుడు ఒక ధీమా వచ్చింది, ఒక ధైర్యం వచ్చింది. రైతాంగానికి కానీ, పేద వర్గాల ప్రజలకు కానీ, సంక్షేమం విషయంలో కానీ తెలంగాణ ఒక చక్కటి బాటలో మనం ముందుకు సాగుతూ ఉన్నాం. నిన్నగాక మొన్న మీరు దీవించి ఈ జిల్లాలో 14 13 మంది ఎమ్మెల్యేలను గెలిపించినారు. పాలమూరు దెబ్బ ఏందో చూపించినారు. అంత గొప్ప విజయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పాత మహబూబ్ నగర్ జిల్లా బిడ్డలందరికీ శిరస్సు వంచి వినయంగా నేను మీకు నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మీరిచ్చిన బలం ఎట్టి పరిస్థితుల్లో వృధా కానీయం, 100% కానీయం. ఎంత మొండి పట్టుదలతో తెలంగాణ తెచ్చుకున్నామో అంతే మొండి పట్టుదలతో 20 లక్షల ఎకరాలలో పాలుగారే పచ్చటి పొలాల పాలమూరు మనం చూడాలి. రైతులకు రైతు బంధు కొనసాగాల, 24 గంటలు ఫ్రీ కరెంట్ రావాలి. ఇవన్నీ కూడా డెఫినెట్గా జరుగుతాయి. మీ దీవెన, మీ బలం కావాలి. ఎలక్షన్ వచ్చిందంటే గడబిడ, గందరగోళం, గాయి లుల్లి ఏం జరుగుతూ ఉంది? దేశ